ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళకి తండ్రి ప్రేమ, ఆయన అందించే భరోసా అనేది చాలా అవసరం. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మంచి తండ్రి. దాన్ని నేను కాదనలేదు. పిల్లలు కూడా అలా యాక్సెప్ట్ చేస్తారా తండ్రిలాగా ఆయన్ని? పిల్లలు వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు. నేను మా హస్బెండ్ మ్యూచువల్ గా కన్సర్న్ తో విడిపోయినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు. నా బాధ్యత కూడా యాజ్ ఏ మదర్ గా నేను తీసుకుంటున్నాను. యాజ్ ఏ గార్డియన్ గా, యాజ్ ఏ కేర్ టేకర్ గా, యాజ్ ఏ ఫిలాసఫర్ గా శ్రీనివాస్ గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా పిల్లలకి ముగ్గురు బాధ్యతలు కూడా ఉన్నాయి. ముగ్గురు తీసుకుంటున్నాం కేరు. వాళ్ళకి ఏ లోటు ఉండదు. నా వల్ల ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు. వాళ్ళకి ఏ లోటు రానివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటాను. వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను అసలు ఆ మాట సర్ప్రైజ్ విని. ఏముంది, ముందు నుంచి మేము అనుకుంటున్నాం. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా. మీ నిజంగానే వారసుడికి అందామనే ఆలోచనలో ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ముందే ఉండే, కానీ ఈ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక 1 year షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ ఈ 1 year బిజినెస్ తప్పకుండా దువ్వాడ శ్రీనివాస్ కేసులు కూడా జూనియర్ ఉన్నాయి కదా, వస్తాడు. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది. ఏముంది